శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ మధ్య అంటే 15th మార్చ్ 2026 సండే అండి. ఆ రోజు నాకు డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇన్ అస్ట్రాలజీ. అంటే 26 ఇయర్స్ నేను ఇందులో ఉన్నాను. అంటే ఎంఏ పాస్ అయిపోయి, అంటే ఎంఏ ఆస్ట్రాలజీ 1999 2000 ఇయర్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి పాస్ అయిపోయాను. అప్పటి నుంచి నేను పిహెచ్డి చేద్దాం అది అంటే కుదరలేదంటే ప్రొఫెషనల్గా నేను సింగరేణి కాలేజీలో ఉండిపోవడము. 2017లో బయటకు వచ్చాను నేను. సో దానివల్ల ఐసీడబ్ల్యూ కూడా చదవడం జరిగింది. సరే పక్కన పెడితే 26 సంవత్సరాల నా కళ మొన్న నెరవేరింది. అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను. అంతేకాకుండా ఆచార్య అండ్ డాక్టరేటు శుక్రాచార్య యూనివర్సిటీ నుంచి ఇచ్చారండి నాకు. నన్ను ఇచ్చారు. అంటే ప్రొఫెషనల్ 10th హౌస్ గురించి చెప్పాను, అది పక్కన పెడదాం. సో ఈ విధంగా నేను మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది నాకు. ఎందుకంటే డాక్టరేట్ రావడం నాకు 26 సంవత్సరాల కళ కాబట్టి ఇప్పుడు నెరవేరిందని మీకు తెలియజేయడం కోసం, మీతో షేర్ చేసుకోవడం కోసం, ఆ ఆనందం పంచుకోవడం కోసం నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 1st ఏప్రిల్ 2026 నుండి 15th ఏప్రిల్ 2026 ఈ 15 రోజులు, అంటే ఏప్రిల్ 15 రోజులు కూడా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి 12 రాశులు అంటే వాళ్ళకి, అంతేగాని 12వ రాశిని కాదండి, మేషం నుండి మీనం వరకు ఆ రాశుల యొక్క ప్రభావం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ 15 రోజులు గ్రహాలు వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం. అసలు గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఫస్ట్ తెలుసుకోవాలండి. శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. రవి 14th నుండి 13th నైట్ అనుకోండి, 14th నుండి మీకు ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. 3 డిగ్రీల మేషరాశిలో ఉంటాడు. బ్రహ్మాండం. 3 degrees దగ్గర పరమోచ్చలను, అప్ టు 20 degrees వరకు ఆయన మూల త్రికోణంలో. సరే ఇవన్నీ పక్క పెడదాం కంటే స్ట్రాంగ్గా ఉంటాడు. అదొకటి. గురుడు కూడా మిథున రాశిలో ఉండటము, అలాగే కేతు సింహరాశిలోను, కుజ బుధ రాహువులు మీకు కుంభరాశిలో ఉన్నారు. కానీ బుధుడు 11వ తారీఖు నుంచి, కుజుడు 2వ తారీఖు నుంచి మీకు మీనరాశిలోకి వచ్చేస్తున్నారు. రాహు ఒక్కడే కుంభరాశిలో మిగులుతాడు. అంటే రవి, శని, కుజ, బుధులు మీకు మీనరాశిలో ఉన్నారు. అంటే 11th నుంచి బుధుడు మీనరాశిలోకి వస్తున్నాడు. ఆయన నీచ స్థితిలోకి వస్తున్నాడు, నీచలో. అలాగే కుజుడు కూడా ఉంటాడు. కుజ శని కాంబినేషన్ తప్పు, మాట్లాడుకుందాం. మేషరాశి వారికి రాశిలోనే రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఎప్పుడైతే సరే ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నాడంటే, మీ రాశిలో ఉన్నాడంటే కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు. రవి కూడా ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ విపరీతంగా పెరుగుతుంటుంది మీకు. అలాగే రవి వలన చాలా స్పీడ్గా ప్రయాణాలు చేస్తూ, ఆనందోత్సవాలతో ఉంటూ, ప్రశాంతంగా అంటే ఎప్పుడు ఏదో భావం ఆలోచిస్తూనే ఉంటూ మంచి నేమ్ అండ్ ఫేమ్ అని చెప్పేసారంటే మీకు సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతూ రాజకీయ నాయకులుగా కూడా మీరు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ సంతానం కూడా నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందండి. ఆడపిల్లలకి మగ పిల్లలు మీకు ఉన్నారు, వాళ్ళకి బాగా డెవలప్ అవుతారన్నది సందేహం లేదు. ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, రావాల్సినటువంటి ధనము సకాలంలో మీకు అందలేకపోవచ్చు. షార్ట్ జర్నీస్ మాత్రం బాగా చేస్తుంటారు. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైలు, కొత్త ఆలోచనలు పర్ఫెక్ట్గా బాగుంటాయి. మీ చంద్రుడి విషయం అంటే మీ మదర్ గారి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఏమాత్రం ఇబ్బంది పడరండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినడికి వాళ్ళు ఓవర్కమ్ అయిపోతారు, మీరు ప్రాబ్లం లేదు. అంతేకాకుండా రైతులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు మీకు ఇంట్లో జననం అంటే కలగడానికి, బర్త్ కలగడానికి అవకాశం ఉంది. ఆడపిల్లల వలన మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి తీరుతుంది. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాది వేడుకలు, వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. భార్య భర్తల యొక్క దాంపత్య జీవితము, భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి, ఒకళ్ళ వలన ఒకళ్ళకి అదృష్టం తోడవుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో కూడా బాగా రాణిస్తారండి. కొద్దిగా స్లో అవుతుంది బిజినెస్లో శని చూడడం వల్ల, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా మీకు సాహిత్య రంగంలో బాగా నిష్ణాతులు అవ్వచ్చు, అంటే బాగా డెవలప్ అవుతారు. బాగా మీకు తెలివితేటలు ఎక్కువ.
అంతే కదండి, వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వేదశాస్త్రం విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా మీరు ఏ వ్యాపారం చేసినా బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కానీ, ఏ వ్యాపారమైనా సరే, ఆ వ్యాపారాల్లో అంటే అంటే జనరల్‌గా ఏ వ్యాపారం అంటే అర్థం ఏంటంటే, మీరు స్టేషనరీ బిజినెస్ గానీ, గోల్డ్ గానీ అంటాం కదా! ఆ వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతారు. ఫుడ్ గానీ సక్సెస్ అవుతారు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగరీత్యా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అంటే మీకు ఉద్యోగాలు పోవడమో, ఉద్యోగాలు మీరు మానేయడమో, ఉద్యోగాల్లో మీరు మీ పై బాసుల యొక్క మీకు సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు మానేయడమో జరుగుతుందండి. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో వాళ్ళు గానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ మాట్లాడుకుందాం. 12థ్ భావంలో కుజ, బుధ, రాహువులు పర్ఫెక్ట్‌గా బాగున్నారు. అంటే కుజ, రాహువులు కలిసి ఉన్నారంటే మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, అలాగే కుజ, రాహువులు కలిసి ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్స్‌గా బాగా రాణించడము. ఈ కాంబినేషన్స్ కుజ అంటే కుజుడితో, బుధుడితో కలిసిన రాహు ప్రభావం వలన ఇంజినీరింగ్ విద్య బాగా రాణించడము, ఏ వ్యాపారం అయినా సరే వ్యాపారాభివృద్ధి కలగడము, సినిమా రంగంలో కూడా రాహు ఉన్న బుధ రాహువులు సినిమా రంగంలో కూడా మీకు బాగా రాణించడానికి, కుజ రాహుల కాంబినేషన్ వల్ల రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాధకుడైనటువంటి శనితో కలిసిన కుజుడు నీకు అసలు ఏమీ మంచివాడు కాదని రాష్ట్రాధిపతి కుజుడు బాగున్నాడు. అంటే శని యొక్క బలం ఎక్కువ ఉంది. గ్రహయుద్ధం జరుగుతుంది కదా! శని కుజులు గ్రహయుద్ధం వల్ల ఫైటింగ్స్ జరుగుతుంటాయి. ఆ యుద్ధంలో శనీశ్వరుడు ఇప్పుడు ముందంజలో ఉన్నాడు. సో, శని పాపి కాబట్టి, బాధకుడు కాబట్టి మీకు అగ్ని వలన, లేకపోతే వర్షాల వలన, లేకపోతే రోడ్డు మీద సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ వలన చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి, ఒంటి మీద బ్లడ్ కనపడడానికి, చిన్న చిన్న యాక్సిడెంట్స్, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు జరగడానికి అవకాశాలున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా నీటి వల్ల ప్రమాదం ఉంది. పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రవి, బుధుల కాంబినేషన్, బుధుడు నీచలో ఉన్నాడు కదా! ఫోర్త్ హౌస్‌లో ఫోర్త్ హౌస్ కాదు, థర్డ్ హౌస్‌లో ఉంటాడనుకోండి. ఏదైనా రవి, బుధుల కాంబినేషన్ కూడా అంత అద్భుతంగా ఏం లేదు. వ్యయభావంలో రవి యోగిస్తాడు, అది పక్కన పెడదాం. రవి, శనుల కాంబినేషన్ వల్ల కూడా నాన్నగారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. కానీ మీకు దైవ దర్శనం మాత్రం బాగా జరగడానికి విదేశాలు, ఎందుకంటే 12 భావంలో అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అవకాశాలు ఉండడం మాత్రం ఖాయమే. నేను మీ వార్డరీ వాదినారంటారు, డాక్టర్ వార్డరీ వాదినారంటారు అండి. అలాగా అంటాను. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు మన ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే, ఎందుకంటే షూటింగ్‌లు ఇచ్చే డైరెక్ట్‌గా పర్సనల్‌గా కలవను, అవకాశాలు తక్కువ. జర్నీస్ చేస్తుంటాను నేను. జర్నీస్ అంటే ఎక్కువ విపరీతంగా తిరగడం కాదండి. ఏదో పనుల మీద తిరుగుతూ ఉంటాం, లేకపోతే జాతకాలు చెప్తుంటాం, షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇలాగ ఉంటాయి కదా! మీకు తెలియనిదేముంది, అవునా? సార్ దానివల్ల లేట్ అవుతుంటుంది. డైరెక్ట్‌గా మీరు నాకు పంపించేయండి. ఒకవేళ జాతకాలు చూపించదలుచుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్‌కి పంపించండి. స్క్రోల్ అవుతుంది. నేనే పర్సనల్‌గా మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాను. మీకు ఏ సమస్యలొచ్చినా కూడా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడే మార్గాలు, అలాగే ఎప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళవుతుంది, జనరల్‌గా చెప్పొచ్చండి. చాలామందికి ఇలా వచ్చాయి నేను చెప్పడం వల్ల. ఉద్యోగాలొచ్చాయి, సంతానం కలిగింది, వివాహ వేడుకలు జరిగాయి. మన గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు. మన గురించి నా గురించే. కానీ తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుందండి. మీరు అవకాశాలుంటే చూపించుకోండి. అంతేకాకుండా మీకు ఏమాత్రము ఒక వాస్తు సంబంధించినటువంటి సలహాలు కావాలన్నా, వాస్తు శాస్త్రంలో మీకేమైనా చిన్న ఇబ్బందులున్నా, మీకు గృహంలో గానీ, ల్యాండ్స్‌లో గానీ, వాటిలో ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చండి. ఈ బ్లూ ప్రింట్స్ చూపించినాక నేను చెప్పేస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే 36 సంవత్సరాల నుంచి ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రము ఇవన్నీ ఉన్నాము. పెద్ద గొప్ప గ్రేట్ పర్సనాలిటీ కాదండి. ఎన్నో అవరోధాలు దాటి మనకి ఇలా ఈ స్టేజ్‌కి వచ్చాము. పర్వాలేదు చెప్పగలను నేను. ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ విధంగా మీరు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మన ఆది ఆస్ట్రాలజీకి మీ డీటెయిల్స్ పంపించండి. సరేనండి. 12 రాశుల వారికి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా కుజ, శనులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ నెల్లాళ్ళు 15 తారీఖు వరకు అనుకుంటాం. ఇంకా 15 వరకు అంటే ఉంటుంది. శని, కుజుల కాంబినేషను తప్పు. ఎవరికైనా తప్పు. సో, ఈ కాంబినేషను ఇందాక అన్ని రాశులు చెప్పా. అసలు రెమెడీస్ ఏంటి? మనం ఎలా బయటపడతాం? ఏమీ లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయిస్తే వీటి నుంచి బయటపడతాం. శనీశ్వరుడికి అభిషేకాలు, తైలంతో అభిషేకం ఉంటుంది కదా శనివారం. అభిషేకం చేయించుకోవడం వలన కుజ, శనుల కాంబినేషన్ కాబట్టి వీళ్ళిద్దరికీ చేయించుకోవాలి. అలాగే శనీశ్వరుడు ఎలాగంటే శివుడికి, విష్ణువుకి ప్రీతిపాత్రుడు అంటారు. అలాగా
వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళ దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం అనుకుందాం, ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేస్తారో వాళ్ళకి శని వలన దోషాలు అంటావు. నిరంతరము శివాభిషేకాలు చేసుకున్న వారికి ఎప్పుడు వాళ్ళకి దోషాలు అంటావు. ఈ విధంగా మీరు చేసుకోండి, అన్ని విధాలుగా మీరు సక్సెస్ అయి తీరుతారు.